అప్పు చేసి పప్పుకూడులా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వ్యవహరిస్తూ 5 నెలల్లోనే 16,000 కోట్ల అప్పులు చేశారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభం ముంచుకొస్తోందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, భవిష్యత్తులో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని అన్నారు లక్ష్మణ్. కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతా ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పణంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము, ఎంత వారు జాకి బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ 2 పార్టీలకు కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమైంది.